So today we'll continue the problems that we stopped yesterday. So yesterday మనం ఏం చేస్తున్నాం, deleting nth node from last from end అంటే లాస్ట్ నుంచి nth node ని డిలీట్ చేయాలనుకున్నాం. దానికి ఏం చేసాం, మనం మెథడ్ చేసాం కౌంట్ మైనస్ nth node మీన్స్ లెంత్ ఫైండ్ చేస్తాం అండ్ నోడ్ మనకి nth నోడ్, సెకండ్ నోడ్, థర్డ్ నోడ్ అలా అనేది సబ్ట్రాక్ట్ చేసి ఆ నోడ్కి ఆ నోడ్ యొక్క నెంబర్కి యాక్సెస్ చేస్తాం. సపోజ్ కౌంట్ లెంత్ ఆఫ్ ద లింక్ లిస్ట్ 5 అనుకోండి, మీరు సెకండ్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటున్నారు. సెకండ్ నోడ్, సో మనం ఏం చేస్తాం, సెకండ్ నోడ్ యొక్క ముందు నోడ్ని యాక్సెస్ చేయాలి, అంటే థర్డ్ నోడ్. రిమెంబర్ మనం ఎండ్ నుంచి చూస్తున్నాం, ఫ్రమ్ ద ఎండ్. Here we have one more. So this will be 1, 2, 3, 4 and 5. ఇప్పుడు నేను సెకండ్ నోడ్ని డిలీట్ చేయాలనుకుంటే దాని ముందు నోడ్ వి యాక్సెస్ ద థర్డ్ నోడ్ని యాక్సెస్ చేస్తాం. సో థర్డ్ నోడ్ని యాక్సెస్ చేయాలి. ఎలా చేస్తాం, ఇట్స్ సిమిలర్. చూడండి, లెంత్ మైనస్ nth నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు ద నోడ్ బిఫోర్ ద నోడ్ టు బి డిలీటెడ్. సో ఈ నోడ్ని యాక్సెస్ చేస్తాం యూజింగ్ దిస్ కౌంట్ మైనస్ n. ఆ వాల్యూ యూజ్ చేసుకొని we take as a result and we run the loop, and loop రన్ అయిపోయింది, రిజల్ట్ వాల్యూ తగ్గుద్ది. ఎప్పుడైతే రిజల్ట్ తగ్గుద్దో, when it becomes null, we stop and we get this node. So this is how you do. So let's, yesterday మనం ఎలా జరుగుతుందని చూసాం, ఈరోజు కోడ్ చూద్దాం. లెట్స్ యూజ్ అ కోడ్. So delete from it. So we create a method first, then from end, this is method 1. Passing self and the node number which we want to delete, nth node, which is from end. Next we take variable temp self dot head. First we find the length of the linked list. Welcome. Temp dot next. So now if count equals to n అంటే దాని మీనింగ్ ఏంటి, మనం కౌంట్ టోటల్ లింక్ లిస్ట్ యొక్క లెంత్ మనం ఇచ్చిన nth నోడ్, లాస్ట్ నుంచి nth నోడ్ అన్నాం కదా, ఆ nth నోడ్ యొక్క నెంబర్ సేమ్ అయితే మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్ మీన్స్ ద ఫస్ట్ నోడ్. సి, if total linked list is 5 and the given nth node is 5, means what, లాస్ట్ నుంచి ఫిఫ్త్ ఏమవుద్ది, ద హెడ్ నోడ్ అవుద్ది. లాస్ట్ నుంచి ఫిఫ్త్ విల్ బి ద హెడ్ నోడ్. సో వి జస్ట్ డిలీట్ దిస్ హెడ్ నోడ్. సో వాట్ విల్ బి డూ, ఇఫ్ కౌంట్ ఇస్ ఈక్వల్స్ టు హెడ్, ఏం చేసాం, హెడ్ నోడ్ని అప్డేట్ చేసాం. సెల్ఫ్ డాట్ హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు self dot head dot next. And ఈ కేస్ కానప్పుడు we just count the count minus n method, count minus n, and we take టెంప్ని మళ్ళీ సెల్ఫ్ డాట్ హెడ్ చేయాలి. ఎందుకు, మనం స్టార్టింగ్లో టెంప్ వేరియబుల్ తీసుకున్నాం, ఆర్ ఇన్స్టెడ్ ఆఫ్ టెంప్ యూ కెన్ టేక్ అనదర్ వేరియబుల్ అండ్ మేక్ ఇట్ సెల్ఫ్ డాట్ హెడ్. నెక్స్ట్ వైల్ టెంప్ ఆర్ temp dot next.
ఇక్కడ రెండు నన్ను ఉన్నప్పుడు అంటే ఏంటి లిస్ట్ ఏమిటి temp dot next is none. Then what we do, we just return. బట్ దీని ముందు మనం ఇంకొక వైల్ లూప్ రన్ చేస్తాం. వాట్ ఈస్ దట్? వైల్ temp is not none and result is greater than 1 అయినంత వరకు మనం ఏం చేస్తాం, temp dot next చేస్తూ ఉంటాం. What will we do? We will be decreasing the res variable and we update the temp. సో నెక్స్ట్ అలా అప్డేట్ చేసినప్పుడు నీకు సపోజ్ temp కానీ temp dot next అనేది నన్ను అయిందంటే యూ జస్ట్ రిటర్న్. No need for deleting. There is nothing to delete. So now to delete the node, we take a variable del node and what will we delete? Temp ఈ వేరియబుల్ ఏ నోడ్ని పాయింట్ చేసి the node before the node to be deleted. మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్ ముందు నోడ్ని అది పాయింట్ చేస్తుంది. సో we know how to delete the node. temp dot next is equals to next dot next. So this is how you delete the node from anything. So I will let's check it if it works correctly. Let's delete that node. Means okay. Okay, after this we should print the list again. Deleting, but we are not printing, so we will print that. So we have to delete the third node. So see here. We'll remove the software. You can understand better. See. Here it is we have the original list 0, 1, 2, 1, 0, 2. And the third node to be deleted is 1. See 0, 1, 2, 1, 0, 2. Third node ఏమవుతుంది 1, 2 and 3. This one will be the third node. So n నుంచి third node 1 కాబట్టి 1 delete అవ్వాలి. And see in the result you got 0, 1, 2 instead of 1 is deleted, so 0 and 2. So this is one way of deleting the node from the end. So next we will see other way, which is using slow and fast pointers. We'll be using slow and fast pointers. So what are the slow and fast pointers? So how this method works? Here we take 2 pointers, slow and fast. At initial both point towards head. రెండు head నే పాయింట్ చేస్తాయి. బట్ ఫస్ట్ మనం ఏం చేస్తాం, let's suppose we have a linked list. We have a
లింక్ లిస్ట్. సో నేను ఏం చేయాలి, ఐ హ్యావ్ టు డిలీట్ దిస్ నోడ్. కాబట్టి నువ్వు ఎక్కడ యాక్సెస్ అవ్వాలి, ఈ నోడ్లో యాక్సెస్ చేయాలి, ఈ నోడ్ని యాక్సెస్ చేయాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఫాస్ట్ పాయింటర్ తీసుకుంటాం. వి టేక్ ఏ ఫాస్ట్ పాయింటర్, దాన్ని అది హెడ్కి పాయింట్ చేస్తుంది, మీన్స్ హియర్. మనం ఏ నోడ్ అయితే డిలీట్ చేయాలి అనుకుంటామో అన్నిసార్లు ఈ ఫాస్ట్ పాయింటర్ని ఇటరేట్ చేస్తాం. మీన్స్ హియర్ ఐ వాంట్ టు డిలీట్ ద సెకండ్ నోడ్, మీన్స్ nth will be the second node. So second node delete చేయాలి కాబట్టి ఈ fast పాయింటర్ని 2 times, means here fast and it will point this one. Fast pointer ని ఇది పాయింట్ చేస్తుంది here. Fast pointer points this node. So now సరిపోయిందా మ్యామ్, అట్లా 2 ప్రతి కేసులో అవ్వదు కదా, నో, ఇన్ ఎవ్రీ కేస్ ఇట్ విల్ నాట్ వర్క్. సో నౌ వీ నీడ్ ద స్లో పాయింటర్. ఈ స్లో పాయింటర్ ఏం చేస్తాం, ఇనీషియల్గా ఫస్ట్ ఫాస్ట్ పాయింటర్ని n టైమ్స్ ఇటరేట్ చేసి ఒక నోడ్ దగ్గర తీసుకొస్తాం. తర్వాత ఏం చేస్తాం, వీ టేక్ ఏ స్లో పాయింటర్, దీన్ని కూడా ఇనీషియల్గా హెడ్కి పాయింట్ చేస్తాం. బట్ నా ఏం చేస్తాం, రెండు స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని రెండింటిని సైమల్టేనియస్గా ఇటరేట్ చేస్తాం. టిల్ ఎప్పటిదాకా చేస్తాం, టిల్ ఫాస్ట్ పాయింటర్ ends up pointing null. అంటే ఈ ఫాస్ట్ పాయింటర్ ఇక్కడికి వచ్చేదాకా మనం ఇటరేట్ చేస్తాం. మీన్స్ see when we first iterate, slow will going here, fast here, and the second fast null means లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్ నల్ అయ్యేంత వరకు మనం ఫాస్ట్ పాయింటర్ని ఇటరేట్ చేస్తాం. దెన్ యూ గెట్ స్లో హియర్, స్లో ఇక్కడికి వచ్చింది, దిస్ ఈస్ ద పాయింటర్ వేర్ వి నీడ్. సో దిస్ ఈస్ హౌ స్లో పాయింటర్ అండ్ ఫాస్ట్ పాయింటర్ మెథడ్ వర్క్స్. So let's try the pseudocode for this. First, find length. After finding the length, now what will we do? We will be taking first fast pointer. Fast is equals to self.head. We initialize with the head. Next, for I in range 0, n. What is this n? This is the nth node that to be deleted from last a value. So ఇప్పుడు ఏం చేస్తాం, ఆ వాల్యూ దాకా మనం ఫాస్ట్ పాయింటర్ని ఇటరేట్ చేస్తాం. ఫాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు ఫాస్ట్ డాట్ నెక్స్ట్ మళ్ళీ స్లో పాయింటర్ తీసుకుంటాం. ఏం చేస్తాం, స్లో ఇస్ ఈక్వల్స్ టు హెడ్గా కన్సిడర్ చేస్తాం. వీ కన్సిడర్ స్లో ఇస్ ఈక్వల్స్ టు హెడ్. వైల్ fast dot next is not equal to null or none. అంటే ఏంటి, ఫాస్ట్ పాయింటర్ డాట్ నెక్స్ట్ నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ద లాస్ట్ నోడ్. అది లాస్ట్ నోడ్కి వచ్చేదాకా నువ్వు లోని ఇటరేట్ చేస్తావు. వాట్ విల్ వి డూ, వీ విల్ బి సైమల్టేనియస్లీ అప్డేటింగ్ ద స్లో పాయింటర్ అండ్ ద ఫాస్ట్ పాయింటర్. అంటే ఏం చేస్తాం, స్లో ఈజ్ ఈక్వల్స్ టు స్లో డాట్ నెక్స్ట్ and fast is equals to fast dot next. What we are doing, we are updating the pointers. So when we update the pointers, ఇప్పుడు ఏమవుతుంది, ఎప్పుడైతే ఈ ఫాస్ట్ పాయింటర్ లాస్ట్ నోట్కి వచ్చేస్తుందో అప్పుడు స్లో పాయింటర్ ఎక్కడైతే ఉంటుందో, when fast pointer reaches the last node, అప్పుడు ద స్లో పాయింటర్ యొక్క పొజిషన్ ఏ నోట్ని అయితే పాయింట్ చేస్తుందో అది మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్ బిఫోర్ నోడ్ అవుతుంది. దెన్ స్లో పాయింటర్ పాయింట్స్ ద node before the node to be deleted.
to be deleted. This is the other way. So next process will be deleting the node. We all know how to delete the node. Once slow pointer ఆ నోడ్కి వచ్చేసింది అనుకో మనం ఏం చేస్తాం, del node is equals to slow dot next. This is the node we want to delete. మనం suppose deleted node access చేయాలనుకుంటే we can access this del node. We can return this del node. Next మనం ఏం చేయాలి, slow dot next ని చేంజ్ చేస్తాం మళ్ళీ slow dot next dot next. So why I have written this slow dot next dot next, you can understand in the previous class. If you have listened to the previous class, you can understand it. So what is the time complexity? So what will be the time complexity? In yesterday's square method, what the time complexity is? Big of 2n. Time complexity and then big of 2n. But now the time complexity will be big of n. బికాస్ ఎందుకు చూడండి, ఇక్కడ ఫాస్ట్ పాయింటర్ ఇటరేట్ చేసేంత టైమే మనకి టైం కాంప్లెక్సిటీ అవుతుంది. ఫాస్ట్ పాయింటర్ అనేది ఒకసారి లూప్ని ఇటరేట్ చేస్తుంది. సో ఇట్ విల్ బి బిగ్ ఆఫ్ ఎన్. మనం స్లో పాయింటర్ కూడా ఇటరేట్ చేస్తుంటే వీఆర్ సైమల్టేనియస్గా ఇటరేట్ చేస్తున్నాం. అంటే ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ ఫాస్ట్ పాయింటర్ ఇటరేట్ చేసి మళ్ళీ తర్వాత మళ్ళీ స్లో పాయింటర్ని ఇటరేట్ చేయట్లా. ఫాస్ట్ పాయింటర్ కొంత ఇటరేట్ చేశాక మళ్ళీ స్లో పాయింటర్ని ఫస్ట్ నుంచి ఫాస్ట్ పాయింటర్ని ప్రజెంట్ అదన్న పొజిషన్ నుంచి ఒకేసారి ఇటరేట్ చేస్తున్నాం. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ద బిఫోర్ మెథడ్ count minus n, but doing it in a different way. So here the time complexity will be big of n and the space complexity will be big of 1. So let's write the code for it. Def and method 2 and this self comma so we take here temp is equals to self dot head and so similar first is nothing but finding the length controls. Next first change is we take the fast pointer fast equals to self dot head for fast dot next ఎప్పుడైతే మనం ఇక్కడ ఫాస్ట్ పాయింట్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ స్లో పాయింటర్ తీసుకుందాం. స్లో ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ హెడ్ అండ్ while fast dot next is not equals to null or not null, no. What we'll be doing, we'll be updating both slow and fast pointers. Slow is equals to slow dot next and fast is equals to fast dot next.
This is the process until for accessing the node before the node to be deleted. మనం డిలీట్ చేయాలనుకున్న నోడ్ ముందు నోడ్ యాక్సెస్ చేయడానికి ఈ ప్రాసెస్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తాం, నెక్స్ట్ డిలీట్ నోడ్. It's same, we can just copy paste and just change the temp value. Don't copy paste, I am doing because it reduces the time, but మీరు చేయండి. So let's see, I will change this and I'll do the same method. So same result రావాలి నాకు ఇందాక వచ్చింది. If no, we have done something. So yeah, I got the same result. So see, here first version just print చేసాం, తర్వాత delete అయ్యింది. One third node, that is one, two deleted and one is deleted. So this is how you delete from end, delete nth node from end. Today we will be discussing about accessing the middle node. So how do we access the middle node? Yesterday I have discussed some points about it, so today we will continue it. Today's question is, of the linked list. So first, here there will be two cases. When length of linked list is odd and even. Odd అయినప్పుడు కేసు వస్తుంది, ఈవెన్ అయినప్పుడు కేసు ఈస్ ఈవెన్. ఈ టూ కేసెస్ వస్తాయి మనకి, ఆడ్ ఒకటి, ఈవెన్ ఒకటి. సో లెట్స్ సి, సపోజ్ ద లింక్ లిస్ట్ be 1 2 3 5 and the other be here the length of the linked list is 5, which is odd, and here the length of the linked list is 6, which is even. So odd అయినప్పుడు మనకి మిడిల్ నోడ్ ఏమవుద్ది, it will be here 3. So when even అయినప్పుడు it's little confused, ఎందుకంటే ఇక్కడ 2 మిడిల్ నోడ్స్ వస్తాయి, this be m1 and this be m2. ఏది ఈ 2 మిడిల్ నోడ్స్లో ఏది మిడిల్ నోడ్గా కన్సిడర్ చేస్తాం? జనరలీ when in even case, in such cases we consider this m2 as the middle node. So this will be the middle node, దీన్ని middle node గా consider, we'll consider this as the middle node. So ఇక్కడ ఎన్నో నోడ్ అయింది, 1 2 3, this is the third node. In here it is the third node and here it is the fourth. So can we say, we can get the middle node by n by 2 plus 1. We can get this. See, we are taking only integer value, we will be not taking the decimal point, means we will be doing floor division. Means what's happening, let's check if it validates. So in first case n be 5, 5 by 2 plus 1, it's nothing but 3.5, we round off it to 3. So here we got the third node. In second case, 6, 6 by 2 plus 1, it's nothing but 3 plus 1, 4. So we got the middle node in both the cases. So we can use this formula to get the middle node. So how do we do this? Let's write the pseudocode for this. First, in every condition we are finding the length, so I'll not be writing the length. So we get count variable, and now first find the length.
find length of linked list, and the next procedure will be we'll take the middle node. Middle node is equals to count by 2 plus 1, and we take the variable temp. Temp is equals to head, while temp is not equals to none. What we'll do, we will iterate to the loop. ఏం చేస్తాం, మిడిల్ నోడ్ని 1 నెంబర్ డిక్రీజ్ చేసుకుంటూ వస్తాం. మిడిల్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు మిడిల్ నోడ్ -1. ఇఫ్ అలా తగ్గించుకుంటూ వచ్చినప్పుడు మనకి మిడిల్ నోడ్ 0 అయితే వి జస్ట్ బ్రేక్ 0, we just break out of the loop, or we just iterate again. Temp is equals to temp dot next. After this, we will return the temp, which is nothing but the middle node. మనకి middle node అనేది access అవుతుంది. So this is valid for both even and odd cases. So what will be the time complexity here? Time complexity ఎంత? See, ఇక్కడ మనం లూప్ని 2 టైమ్స్ ఇటరేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఇటరేషన్ వచ్చేసేటప్పటికి లెంత్ కనుక్కోవడానికి, సెకండ్ ఇటరేషన్ టిల్ మిడిల్ నోడ్, ట్రావెల్స్ టు మిడిల్ నోడ్ దాకా ట్రావెల్ చేస్తాం సెకండ్ ఇటరేషన్లో. which is nothing but n by 2. Here we'll find the length, will be n. So the time complexity will be big of n plus n by 2. And the space complexity is big of 1. Here we are iterating 2 times. First n times iterate చేస్తున్నాం, మళ్ళీ n by 2 times iterate చేస్తున్నాం, ఇలా 2 times iterate చేస్తున్నాం. సో దీన్ని మనం 2 pass మెథడ్ అనొచ్చు. This can be also known as 2 pass. బట్ నాకు ఇలా 2 pass కాదు, 1 pass మెథడ్లో అవ్వాలి. హౌ టు డూ ఇట్ ఇన్ 1 pass? మీన్స్ టైం కాంప్లెక్సిటీ షుడ్ బి డిక్రీజ్డ్. టైం కాంప్లెక్సిటీ అనేది తగ్గాలి. సో ఫర్ బిఫోర్ గోయింగ్ టు దట్ విల్ జస్ట్ కోడ్ దిస్, అండ్ ఆఫ్టర్ టెస్టింగ్ దిస్ కోడ్ విల్ మూవ్ ఇన్ టు ద నెక్స్ట్ మెథడ్. So here only we will do it. If find middle 1 and person self, and to find the length you can just take the same code. Next, after finding the length, what we'll be doing, we'll take middle node variable. Middle node is equals to by 2 plus 1. Next we take the temp variable and we initialize to head to iterate to access the nodes of the loop in the list. Next, while temp అంటే temp null అవనంత వరకు మిడిల్ నోడ్ మనం డిక్రీజ్ చేసుకుంటాం until we reach the middle node. నెంబర్ ఆఫ్ టైమ్స్ by 1 డిక్రీజ్ చేస్తాం. if మిడిల్ నోడ్ 1 అయితే అంటే ఏంటి, మిడిల్ నోడ్ 0 అయితే అంటే ఏంటి మీనింగ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ there is nothing known, so we just return. So we just
break through the loop. Once the middle node becomes 0, we just break through the loop until it becomes 0. We just iterate. Temp is equals to temp dot next. Once we just come out of the loop, we just return the temp dot data. Means it is nothing but middle node లో ఉన్న డేటాని మనం రిటర్న్ చేస్తున్నాం. So now let's test it. Let's dot find middle dot one. So let's okay, we just print. మనం ప్రింట్ చేద్దాం దాన్ని. Printing because we are not printing in the method, we are just returning a number, so we have to print ఆ మెథడ్ ఏదైతే రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. This will be yeah, see here దీంట్లో మిడిల్ నోడ్ ఏమైంది 0 1 2 0 2 because after deleting we are again finding the middle node కాబట్టి ఈ లిస్ట్లోని మిడిల్ నోడ్ ఏంటి, it is 2. So we got 2 as a middle node. We got correct answer. So let's check for even case ki check చేద్దాం. Yeah, 1. See, if there are two middle nodes, we will be taking the middle node 2. ఇక్కడ చూడండి 0 1 2 1 0 ఇక్కడ 2 middle nodes వస్తాయి. 2 1 1 will be the middle nodes. సో ఏం చేస్తాం మనం 1ని తీసుకోవాలి and we got the answer 1. So this is how you find the middle node. This is one method. Now let's move on to next method. So the next method is also known as tortoise and hare algorithm. Here also we use both fast and slow pointers. So how? If we have a linked list, let's be the linked list with odd length, and let's take another linked list with even length. So we use the fast and slow pointers. Initially ఏం చేస్తాం, స్లో పాయింటర్ని ఫాస్ట్ పాయింటర్ని రెండింటిని హెడ్కి ఇనిషియలైజ్ చేస్తాం. In any case, we just initialize both to the head of the linked list. If this we want to 5 sorry, okay, let's something.
nodes were 1, 4, 5, 6. Node length 6, and here it is 5. So ఇక్కడ ఏం చేస్తాం, స్లో పాయింటర్ ఫాస్ట్ పాయింటర్ ఇంతకలాగే సేమ్ before deleting, same preserve will be, but here at a time starting ఒకటి ఇందాక ఏం చేసాం, ఫస్ట్ ఇటరేట్ చేసి మళ్ళీ తర్వాత స్లోని ఫాస్ట్ని మళ్ళీ ఒకేసారి. హియర్ ఇట్స్ నాట్ లైక్ దట్. హియర్ we iterate both slow and fast simultaneously. If slow and fast both simultaneousగా అయినాయి ఎలా అవుతుంది? Here we just, what is the change we do is, slow pointer only one node ని ఇటరేట్ చేసుకుంటే బై వన్ స్టెప్ ఇటరేట్ చేస్తూ వెళ్తుంది, వెల్ ఫాస్ట్ బై టూ స్టెప్. ఫాస్ట్ పాయింటర్ వచ్చేసేటప్పటికి 2 స్టెప్స్ ఇటరేట్ చేసుకుంటూ వెళ్తుంది. సి ఇన్ ఫస్ట్ కేస్ వెన్ ఇట్ ఈస్ ఆడ్ కేస్కి వచ్చేసేటప్పటికి, ఇన్ ఆర్డర్ ఈవెన్ ద స్లో పాయింటర్ is increased by only one step, while the fast pointer is increased by 2 steps. ఇక్కడ ఏమవుతుంది, ఫాస్ట్ పాయింటర్ 2 స్టెప్స్ ఇంక్రీజ్ అయిందంటే లిస్ట్ యొక్క ఎండ్కి ఏది ఫస్ట్ వెళ్తుంది, ఫాస్ట్ పాయింటర్ ఫస్ట్కి వెళ్ళిపోద్ది. కాబట్టి ఎప్పుడైతే ఫాస్ట్ పాయింటర్ ఎండ్ ఆఫ్ ద లింక్ లిస్ట్ దగ్గరకు వస్తుందో అప్పుడు స్లో పాయింటర్ ఎక్కడ ఆగితే అది మన మిడిల్ నోడ్ అవుతుంది. మీన్స్ లెట్స్ సీ హియర్, ఫస్ట్ ఇటరేషన్కి ఏమవుతుంది, స్లో ఇక్కడికి వెళ్తుంది, fast will be going here by 2 steps, and second iteration ki slow will be going by 1 step and fast will be going by 2 steps. Once fast pointer last node ki reach ayinappudu we just stop. So when fast pointer reaches last node we stop. వన్స్ వి స్టాప్, అప్పుడు స్లో పాయింటర్ ఏ నోడ్ని అయితే ఇండికేట్ చేస్తుందో, ఏ నోడ్ని అయితే పాయింట్ చేస్తుందో ఆ నోడే మన మిడిల్ నోడ్ అవుతుంది. సి హియర్ 3 is the middle and the slow pointer is also pointing towards 3. So now let's see in the second case. When even number ఉన్నప్పుడు the procedure is same. Slow pointer by 1 step and fast pointer by 2 step. Let's iterate. Slow pointer ఒక స్టెప్ ముందుకు వెళ్తుంది, స్లో విల్ బి హియర్ అండ్ ఫాస్ట్ విల్ బి హియర్, అండ్ బై ద నెక్స్ట్ ఇటరేషన్కి స్లో విల్ బి హియర్ అండ్ ఫాస్ట్ విల్ బి హియర్. అండ్ ఇక్కడ ఇంకా ఫాస్ట్ అనేది లాస్ట్ పాయింట్కి వెళ్ళలేదు కాబట్టి స్లో ఇంకోసారి ఇటరేట్ అవుతుంది. దే విల్ బి వన్ మోర్ ఇటరేషన్ ఫాస్ట్ అండ్ ఫాస్ట్ విల్ బి ఎట్ లాస్ట్ null. See, when even fast pointer null node ని ఇండికేట్ చేయాలి. when fast pointer null node ని, అంటే there is no node, it should go last node కాకుండా దాని తర్వాత node, it is null, nothing. So when it indicates null అప్పుడు లూప్ అనేది స్టాప్ చేయాలి. బట్ వై, సి వెన్ ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు ఈ ఫాస్ట్ పాయింట్ అనేది ఎప్పుడు లాస్ట్ నోడ్ని ఇండికేట్ చేయలేదు. సి ఇఫ్ యూ టేక్ వన్ మోర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ యాడ్ 2 ఇట్ విల్ నెవర్ ఇండికేట్ ద లాస్ట్ నోడ్ అనేది ఇండికేట్ చేయలేదు, బికాస్ ఇట్స్ మూవింగ్ బై 2 స్టెప్స్, 1 + 2 3 5 7, ఇట్ కాంట్ ఇండికేట్ ద లాస్ట్ నోడ్. సో లాస్ట్ నోడ్ ఇండికేట్ చేయలేదు కాబట్టి ఎప్పుడైతే అది నల్ నోడ్ ఆర్ లాస్ట్ నోడ్ తర్వాత వస్తుందో అప్పుడు అదే స్టాప్ చేయాలి. మీన్స్ ద కండిషన్ బి లైక్, ఆడ్ కండిషన్లోకి వచ్చేటప్పటికి ఏమవ్వాలి, ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నల్ అవ్వాలి. ఎందుకు, లాస్ట్ నోడ్ యొక్క నెక్స్ట్లో ఏముంటుంది, నల్ ఉంటుంది ఆర్ నన్. ఫాస్ట్ డాట్ నెక్స్ట్ నన్ అయినప్పుడు ఆర్ ఈ ఫాస్ట్ ఈ నోడే నన్ అయినప్పుడు ఇట్స్ నథింగ్ బట్ ఇట్స్ గోయింగ్ అవుట్ ఆఫ్ ద లింక్ లిస్ట్, అది అవుట్ ఆఫ్ ద లింక్ లిస్ట్ వెళ్ళినప్పుడు అండ్ లాస్ట్ నోడ్ ఇండికేట్ చేసినప్పుడు దెన్ వీ హ్యావ్ టు స్టాప్. సి ఎప్పుడేమైంది, ఇది ఎప్పుడైతే నల్ నోడ్ని ఇండికేట్ చేస్తుందో స్లో నోడ్ ఈజ్ ఎట్ ద మిడిల్ ఆఫ్ ద పాయింటర్ విచ్ ఈస్ ద 4th నోడ్. సో దిస్ ఈస్ ద
tortoise and hare algorithm for finding the middle node. So once first we'll write the pseudocode and then we'll find the time complexity. So it's nothing but we'll just write the after the count method మనం length find చేసిన తర్వాత చూద్దాం. Slow is equals to head చేస్తాం first before we find the length of the linked list. Before this we find length of linked list. తర్వాత ఏం చేస్తాం, స్లో పాయింట్ తీసుకుంటాం, హెడ్కి పాయింట్ చేస్తుంది, అది కూడా ఫాస్ట్ పాయింట్ చేస్తాం, అది కూడా హెడ్కి పాయింట్ చేస్తుంది. నో వైల్ టూ కేసెస్ రాస్తాం, ఆడ్ కేస్ అయినా అవ్వచ్చు, ఈవెన్ కేస్ అయినా అవ్వచ్చు. ఈవెన్ కేసులో లాస్ట్ నోడ్కి ఇండికేట్ చేసినప్పుడు, అంటే ఈవెన్ కేసులో ఎప్పుడు అది లాస్ట్ నోడ్కి ఇండికేట్ చేయలేదు, బికాస్ ఇట్స్ ఈవెన్ అండ్ ఫాస్ట్ పాయింటర్ మూవ్స్ 2 steps forward. So it can't indicate last node in even length linked list. When fast is not equals to none and fast dot next is not equals to none, ఈ టూ కేసెస్లో అంటే నన్ అవ్వనంత వరకు మనం ఇటరేట్ చేయాలి. ఇది ఎప్పుడు వస్తుంది, దిస్ కమ్స్ ఇన్ ఈవెన్ కేస్ అండ్ దిస్ ఫాస్ట్ dot next is equal not equals to none, ఇది ఎప్పుడు వస్తుంది, దిస్ కమిన్స్ ఆడ్ కేస్. సో ఎప్పుడైతే లాస్ట్ నోట్ దాకా ఆర్ అండ్ అండ్ లాస్ట్ నోట్ తర్వాత నోట్ దాకా ఇటరేట్, అక్కడ దాకా ఇటరేట్ చేస్తే హౌ వి ఇంక్రీజ్ బై 1 step బై 2 step ఎలా చేస్తాం, బై 1 step అంటే ఏం లేదు, స్లో ఇస్ ఈక్వల్స్ టు స్లో డాట్ నెక్స్ట్ చేస్తే ఇట్ అప్డేటెడ్ బై 1 step. 2 steps చేయాలంటే ఫాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు fast dot next is nothing but 2 times. See here fast dot next అంటే ఏంటి, ఈ లిస్ట్ లో తీసుకుందాం, ఇన్ దిస్ లిస్ట్ ఇది ఫాస్ట్, దీని యొక్క నెక్స్ట్ ఏమవుతుంది ఇది, దీని యొక్క నెక్స్ట్ ఇది. సో we got fast dot next this one and dot next this one. See we got fast and fast here. So we write we to indicate 2 steps dot next fast dot next dot next. Suppose 3 అనుకోండి, ఇంకో డాట్ నెక్స్ట్ ఎక్కువ యాడ్ అవుతుంది. సో ఆఫ్టర్ ఫినిషింగ్ we just return slow. So what will be the time complexity? So the time complexity will be big O of n by 2. It will be n by 2 and the space complexity is big O of 1. See, you may got doubt why ఎందుకు మనం ఫాస్ట్ పాయింటర్ని టూ స్టెప్స్ ఇటరేట్ చేస్తాము అంటే, సి ఫస్ట్ లో పాయింటర్ ఎంత n స్టెప్స్ ఇటరేట్ చేస్తాము మీన్స్ అలా చేస్తే ఇప్పుడు ఏమవుతుంది, ఫాస్ట్ అనేది లాస్ట్ దాకా వెళ్తుంది, స్లో ఎంత దాకా వెళ్తుంది, ఇట్ జస్ట్ గోస్ హాఫ్. మనం ఆ ఇటరేషన్ చూస్తే ఫాస్ట్ పాయింటర్ టోటల్ లెంత్ని కవర్ చేస్తుంది అలా చేసినప్పుడు 2 times చేసినప్పుడు, బట్ స్లో పాయింటర్ ఏం చేస్తుంది, హాఫే కవర్ చేస్తుంది. సో మనం దాన్ని ఫాస్ట్ పాయింటర్ని 2 steps ఫార్వర్డ్ చేస్తాం. అంటే ఏంటి, దీని స్పీడ్ n అయితే దీని 2n అవుతుంది. సపోజ్ ఇది వెళ్ళే స్పీడ్ n అనుకున్నాం అనుకోండి, దీని స్పీడ్ ఎంత అవుతుంది, n by 2 అయిపోయింది. It just nothing but the middle. So this is how the tortoise and hare algorithm works. And now let's do the code, and this will be the last code for today's session. So find middle method 2 will be using the method f find middle 2 method 2. And
first step is nothing but finding the length. So it's the same step, so I'll be copy paste. Next changes now. Here we take the slow and fast pointers రెండు తీసుకుంటాం. Slow is equals to self dot head, comma, fast is equals to self dot head. And after we write the condition for both even and odd case, while fast and fast dot next. Well, fast and fast dot next or null, or we can just write if రెండు నల్ అయినాయి అంటే ఆ వైల్ లూప్లోకి వెళ్ళదు. సో అప్పుడు ఏం చేసాం, we iterate the slow pointer by ఆ కేసు రానంత వరకు slow dot next and increase the fast pointer by 2 steps. Fast is equals to fast dot next, and we return the slow pointer, which is nothing but the middle node, slow dot data. Slow pointer points in node యొక్క data. We'll return it, and we will find the middle using the method 2. So we should get the same answer before man came. Yeah, we got the same. See here, in even case we should get 1 and we got the 1. So this code works. So this is how you find the middle of a given linked list. So I hope you all understood, and this is the end of today's class.